సార్ ఇప్పుడు మనకు రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది సార్. ఎలా ఉంటుంది సార్ పరిపాలన, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. సమస్యలన్నీ చాలా త్వరగా పరిష్కారం అవుతున్నాయి. కానీ ఇంకొంచెం అవి సంక్షేమం మీద కూడా కొంచెం దృష్టి సాధించి సూపర్ 6లో ఏదైతే హామీలు చెప్పారో అవి కూడా అమలు చేస్తే ఇంకా రెట్టింపు వేగంతో ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇదివరకు 5 సంవత్సరాలు ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు వచ్చిన సంవత్సరం అవుతుంది దాదాపు. ఇప్పటికి రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్ పరిస్థితి అయితే ఏం మారినట్టుగా లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి పథకాలు, సూపర్ 6 అనే పథకాలు అమలు రావడానికి అవకాశం ఉందంటారా? సూపర్ 6 అమలు కాకపోయినా కూడా అందులో ఎంతవరకు ప్రజలకు మేలు జరుగుతాయో ఆ పథకాలంత వరకు అమలు చేస్తే ప్రభుత్వానికి ఆల్రెడీ ఇప్పుడు మంచి పేరే ఉంది, ఇంకా కొంచెం మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇక్కడ మెయిన్ ఒక ఇబ్బంది అయితే జరుగుతుంది సార్. స్టూడెంట్స్కి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని మనకున్న సమాచారం సార్. ఆ బకాయిలన్నీ కూడా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పిన్నెపి ప్రకాశం జిల్లా గారు సార్, మంత్రి గారు, వాళ్ళిద్దరూ దృష్టి పెట్టి ఈ బకాయిలు కూడా విడుదల చేస్తే విద్యార్థులు కూడా రెట్టింపు ఉత్సాహంతో రాబోయే 2029లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీరు అడుగుతున్నటువంటి బకాయిలు ఇవన్నీ కూడా తీర్చే అవకాశం ఉందంటారా ఈ కూటమి ప్రభుత్వం అనేది? తీర్చాలి సార్. ఎందువల్లంటే అది పాలసీ మ్యాటర్స్ కదా సార్. ఇప్పుడు విద్యార్థులు గవర్నమెంట్ మీద నమ్ముకునే కాలేజీల్లో చేరారు సార్. వాళ్ళకి వీళ్ళు బకాయిలు ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా పర్సనల్ వాళ్ళ అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి కట్టుకునే పరిస్థితులు వచ్చున్నాయి. కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ రాష్ట్రం ఉన్న అప్పుల పరిస్థితులు ఉన్న ఈ టైంలో అటు రాజధాని కానీ ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి నమ్మకం ఉంది సార్ మీకు? సార్ ఈ టర్మ్లో 75% అన్నీ పూర్తయిపోయే అవకాశాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ కనుక ప్రజలు మళ్ళా కనుక అవకాశం ఇస్తే పూర్తిగా మరో స్వర్ణాంధ్రప్రదేశ్ తయారవుతుందని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఏమి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సరిగా అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు సార్? పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి నా నాలెడ్జ్ ప్రకారం 9 నెలలే సార్. ఈ 9 నెలల్లో వీళ్ళు స్టెబిలిటీ తెచ్చుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది సార్. ఇప్పుడు స్ట్రీమ్ లైన్లో పడుతుంది సార్. కాబట్టి త్వరగా ఈ మ్యాక్సిమం నెక్స్ట్ డిసెంబర్ లోపల అన్నీ ఒక కొలిక్కి వచ్చే స్టేజ్లో ఉన్నాయి సార్. సార్ రీసెంట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళొచ్చారు సార్. ఒక కార్యకర్త గారు చనిపోతే ఆయన పలకరించడానికి వెళ్ళొచ్చారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఆ ప్రెస్ మీట్లో కొద్దిగా పోలీసుల మీద కొన్ని వివాద పైకి వ్యాఖ్యలు ఏదో చేశారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఉన్న పోలీస్ వ్యవస్థ కన్నా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకి చాలా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఆయన ఏం చెప్తే అది వినేవాళ్ళు. ఇప్పుడు రూల్ ఏం చెప్తే అది వింటున్నారు సార్. కాబట్టి పోలీస్ వ్యవస్థలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది. గవర్నమెంట్ మాకైతే చాలా సంతృప్తిగా ఉంది సార్. సార్ అదే పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన అటు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ప్రజెంట్ వాళ్ళ 11 సీట్లలో నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు సార్. రాబోయే రోజుల్లో ఆయన కొంచెం ప్రజల్లోకి రాకపోతే ఆ 11 సీట్లు కూడా కష్టం అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం సార్. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సార్, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చాలా డిసిప్లిన్గా వెళ్తున్నారు సార్. సారు ఏ కక్షపూరిత వ్యవహారాల్లో అసలు ఇన్వాల్వ్ కావట్లేదు. వేటిల్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ అనేది రైట్ రాయల్గా ఆయన కూడా ఒక బాధ్యత గల ఐఏఎస్ లాగా ప్రవర్తించి ప్రతిదీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. అంటే ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన విధానం కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తించే విధానం, పరిపాలనా విధానం కానీ తేడా కనబడింది మీకు ఏమన్నా? చాలా డీసెంట్గా ఉంది సార్. ఆ ఎన్నికలప్పుడు కొంతమంది కొంచెం షార్ట్ టెంపరు, సార్ కొంచెం ఆవేశం ఎక్కువ, దుడుసుగా పోతారేమో, అది చేస్తారేమో, కానీ చాలా అంటే చాలా డీసెన్స్గా ఒక చంద్రబాబు నాయుడు గారి జూనియర్ చంద్రబాబు నాయుడు గారి లాగే వ్యవహరిస్తున్నారు సార్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. ఈ మధ్యన ఆయన సనాతన ధర్మం అని చెప్పేసి కాషాయ వస్త్రాల్లో కనబడుతున్నారు. అలాగే సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. కానీ ఆయన మీద కొన్ని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆయన కులాన్ని కలిపే రాజకీయ నాయకుడా లేకపోతే విడదీసే రాజకీయ నాయకుడా అని చెప్పని అంటున్నారు. ఆయన న్యూట్రల్ సార్. ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా, రోడ్ షోలో మాట్లాడినా ఇస్లాం మతాన్ని గౌరవిస్తారు, క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు. అలాగే సనాతన ధర్మం కూడా దానికి కూడా వాళ్ళు ఎలా పాటిస్తున్నారో మనం కూడా అలాగా ఉండాలా అనే ఒక నిబద్ధత చెప్తారే కానీ అంతే వాళ్ళు వీళ్ళు అట్లా నా దృష్టికి రాలేదు సార్. నేనైతే వెళ్ళలేదు. ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత అటు గ్రామాలు కానీ పల్లెలు కానీ ఇవన్నీ కూడా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా ఉన్నాయి సార్. పంచాయతీకి ఫండ్స్ వచ్చి దగ్గర
7 సంవత్సరాలకి 7 సంవత్సరాలు గత 7 సంవత్సరాల్లో పంచాయతీకి నిధులే లేవు సార్. ఇప్పుడు ఏ నిధులు వాటికి పోతున్నాయి కదా సార్. పంచాయతీలు హ్యాపీగా ఉన్నాయి సార్. అందరు పంచాయతీలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఓకే. ఫైనల్గా మీరు కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పాలని ఏం చెప్తారు సార్? సార్ ప్రస్తుతానికైతే చాలా బాగుంది. ఇంకా కూడా కొంచెము సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అతి సంక్షేమం కాకుండా బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పాలన మేము కూడా 2029లో కూడా మేము మద్దతు తెలియదు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాలు కలిసి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తున్నాను సార్.